ఇవాళైతే పొలంకైతే వచ్చాననమాట. మా పొలంలో అయితే వరి నాట్లు స్టార్ట్ అయ్యాయి. సో, ఈవినింగ్ టైమ్‌లో అయితే నేనొచ్చాను. మార్నింగే వద్దామనుకున్నాను కానీ బైక్ లేదు. అందుకని జెప్పేసి ఈవినింగ్ వచ్చాననమాట. నేనొచ్చేసరికి ఇంకా ఆల్రెడీ సగం అయితే అయిపోయింది వెయ్యడము. ఇంకా వాళ్ళైతే సిగ్గుపడుతున్నారనమాట. నేను వీడియో తీసుకుంటుంటే ఇద్దరు ఆంటీలయితే చెప్తున్నారు, "మేము బాగా కనిపిస్తున్నామా లేదా? బాగా తీయి" అని చెప్తున్నారు. నేనన్నాను, "మీరు నాకు దూరంగా ఉన్నారు కదా! సరిగ్గా ఫేసులు గూడా క్లారిటీగా కనిపించట్లేదు. మరి తీయనా వీడియో" అనయితే అడిగాననమాట అందరిని. వాళ్ళు ఓకే. తీయి పర్లేదు అన్నట్లు చెప్పారు. సో, ఇంక నేనైతే వీడియో కొంచెమే తీశాను. తీసేసి ఇంక నేనైతే వేరే వైపు వాటర్ ఒస్తుంటే ఆ వాటర్‌నైతే చూస్తున్నాననమాట. ఇవైతే మాకు పెద్ద కాలువ కట్ట అని చెప్పేసి అదిగోండి చూపిస్తున్నాను కదా! అక్కడైతే ఉంటుందనమాట పెద్ద కాలువ కట్ట. అక్కడి నుంచి మేము పైప్స్ ఏసుకొని ఇంకా వాటర్‌నైతే పెట్టుకుంటారు. ఇక్కడ పొలాలున్న వాళ్ళందరూ కూడా అలానే చేస్తారనమాట. ఇంక అక్కడ ఒకవేళ మనకి కాలువల్లో వాటర్ లేకపోతే ఇంకా చాలా కష్టమైపోతుంది పొలానికి. అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇక్కడ కట్ట దగ్గరున్న వాళ్ళు. అందరూ కూడా. అండ్ వాళ్ళైతే అక్కడ అయితే వేస్తున్నారు నాట్లు. ఇంక ఇది కూడా వేయాల్సుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా! మళ్ళీ రేపొస్తారంట. నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడైతే కొంచెం ఫ్రీక్వెంట్‌గానే పొలంకొచ్చేదాన్ననమాట చూడ్డానికి ఇలానే. అప్పుడేంటి అంటే నేను ఇలాగ వీళ్ళలాగా బురదలో దిగేదాన్ని. దిగినప్పుడు గూడా నాకేమి అసలు భయమనిపించేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను దిగడానికి. బట్ నాకు చాలా భయమేసేసింది. ఎందుకంటే బురదలో ఏవేవో ఉంటాయి కదా! చిన్న చిన్న పురుగులు, కప్పలు. అంతకుముందయితే నేను పొలంలో దిగినప్పుడైతే చిన్న చిన్న కప్పలుండేయనమాట. అవి ఎగురుతా ఉండేయి కాళ్ళ మీద. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా భయమనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే బురదలో దిగలేదనమాట. నేనైతే గట్టు మీద ఉండైతే వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాననమాట. మీకు కూడా పొలాలున్నాయా? మీరెప్పుడైనా ఇలాగ బురదలో దిగి పని చేశారా? చేస్తే కనుక కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను పొలంకొచ్చినప్పుడైతే నేను స్కూల్ డేస్‌లో చేసిన పనులన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇలా పొలంకొచ్చేసి మనం తెచ్చుకున్న అన్నం అందరం కలిసి తింటూ ఉంటాం కదా! అలా అన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇంగిక్కడైతే ఇలాగా నాట్లయితే వేశారు. అండ్ ఇక్కడైతే ఒక థ్రెడ్ కట్టారన్నమాట. థ్రెడ్ కట్టేసి ఇంకా లైన్‌గా అక్కడ థ్రెడ్ కట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వాళ్ళైతే నాట్లయితే వేసేశారు. వాళ్ళ జోక్స్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేద్దామనుకున్నాను. బట్ అస్సలు కుదరలేదు. ఎందుకంటే, ఆ గాలి సౌండ్‌కి వాయిసెస్ అస్సలు క్లారిటీగా వినిపించలేదనమాట. ఈసారి ఎప్పుడైనా కుదిరితే కనుక డెఫినెట్‌గా ట్రై చేస్తాను. ఈసారి వాళ్ళ మాటల్ని, వాళ్ళ అన్ని కబుర్లన్నిటిని గూడా వినిపించడానికైతే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం సేపయితే పొలంలో స్పెండ్ చేశాను. స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అయితే ఈ రోడయితే రీసెంట్‌గానే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ రోడ్డు కింద చాలా మంది రైతులవి పొలాలు కూడా పోయాయన్నమాట. అయితే దానికి గవర్నమెంట్ అయితే రూ. 1 గూడా ఇవ్వలేదు రైతులకి. మా పొలం కూడా పోయిందన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.